సో ఈ రోజు మనము ఒక 11 తల్లి బిడ్డ 102 ఎక్స్‌ప్రెస్‌లను మనము లాంచ్ చేసుకున్నాం మన జిల్లాలో. ఆల్రెడీ మనకి 22 ఉన్నాయి. దానికి అదనంగా ఈ రోజు ఒక 11 వచ్చాయి. మనకు 33 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు మనకి ఇప్పుడు జిల్లాలో ఉన్నాయి మనకి. ఈ 11లో కూడా 8 వచ్చేసి మనకు మన టీజీహెచ్‌కే మనకు అలాట్ చేయడం జరిగింది. సో దీన్ని ఏదైతే పాత తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయో దాంట్లో ఏదైతే చిన్న చిన్న ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ కొత్తది ఇవ్వడం జరిగింది. వీటిలో మళ్ళీ మనకి ఒక అలారం సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే డ్రైవర్ మిస్బిహేవ్ చేసినా లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళకు అలారం ప్రెస్ చేస్తే స్టేట్ కంట్రోల్ రూమ్ కి ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. మనకి ఇమీడియట్ గా అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 102 ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ లొకేషన్ కూడా మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్ గా మనం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఏంటంటే ముఖ్యంగా మనకు ఏదైతే డెలివరీస్ అయిపోయిన తర్వాత తల్లి బిడ్డను వాళ్ళ అటెండెంట్స్ ని క్షేమంగా వాళ్ళ ఊరికి వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ చేర్చడం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఉద్దేశం. దీంతో పాటు మనకు ఐరిస్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ లో ఉంటాయి ఐరిస్ ప్రెగ్నెన్సీస్, వేరియస్ రీజన్స్. వాళ్ళను ఆ డెలివరీ సమయంలోనే కాకుండా ఎప్పుడు ఇబ్బంది ఎదురైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ మనం దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కూడా వాళ్ళని డ్రాప్ చేసే అవకాశం కూడా దీంట్లో ఉంది. సో మనకు ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళ డెలివరీస్ కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయో వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పుడు 33 ఉన్నాయి. సఫిషియంట్ స్ట్రెంత్ ఉంది మన దగ్గర. సో వీటిని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి నెంబర్ మీ అందరికి తెలుసు, 102. ఓకే, థ్యాంక్ యూ.